మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కురుమల ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకులను ప్రలోభపెట్టడం, వారి అనుభవాలకు వెలకట్టడం, బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యల వల్ల ప్రజాక్షేత్రంలో పలచబడిపోయిన సంగతి మనకు తెలిసిందే. నేడు రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతి పాటిస్తున్నాడు. కానీ వారి పాచికలు పాడవు అని తెలుసుకోలేకపోతున్నారు. ప్రజలు మాత్రమే ఓట్లు వేసి గెలిపించగలరు. మళ్లీ ప్రధాని తప్పకుండా నరేంద్ర మోదీ అవుతారని ఖాయమే. మళ్లీ మోదీగారు వస్తే రిజర్వేషన్లు ఉండవని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. 10 ఏళ్లుగా ప్రధాని మోదీ రిజర్వేషన్లు తీసేశారా? ఇక ముందు మాత్రం ఎందుకు జరుగుతుంది? నిమ్న జాతులకు, వర్గాలకు రిజర్వేషన్లు ఎప్పటికీ ఉంటాయని హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రజలు నిజం తెలుసుకోవాలని, అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కురుమల ఆత్మీయ జరిగింది. వారు మొదటి నుంచి కూడా ధర్మానికి, న్యాయానికి పట్టంగలు పెట్టేవాళ్ళు. ఈరోజు మల్కాజ్గిరిలో నిండు మనసుతో ఈ దఫా మోడీ గారికి ఇక్కడే పార్లమెంట్లో నాకు మద్దతు ఇచ్చేటువంటి వారు తీర్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ఏ ప్రయత్నం చేసింది, నాయకులను ప్రలోభపెట్టడం, నాయకుల అనుభవానికి వెలగట్టడం, దబాయింపులకు పాల్పడడం, అధికార దుర్వినియోగం పాల్పడి గెలవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు చేస్తున్నారు. 2006లో నెగ్గలేదు, 2021లో నెగ్గలేదు, ఇవాళ ఇక్కడ కూడా నెగ్గలేదు. ఇవాళ కేసీఆర్ గారు అలాంటి పని చేసే ప్రజాక్షేత్రంలో పంచబడిపోయింది. ఆ అనుభవాన్ని ముఖ్యమంత్రిగా తీసుకున్నట్టు లేదు. వారు ఎందుకో తెలిసిపడుతున్నట్టుగా కొత్త కుటుంబ సభ్యులను వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ ఇదే పార్లమెంట్ కింద పనిచేయించి ఎట్టి పరిస్థితుల్లో ఈటల గారిని ఓడగొట్టాలి, ఈటల గారు గెలిస్తే ఆయనకేదో ప్రమాదమైనగా వాళ్ళకేదో ప్రమాదమైనగా మాట్లాడుతున్నాం. ఓడగొట్టగలిగే సత్తా రేవంత్ రెడ్డికో, రేవంత్ రెడ్డి డబ్బుల సంఖ్యకో, రేవంత్ రెడ్డి మద్యానికో, రేవంత్ రెడ్డి అధికారానికి ఉండదు. ఓట్లు వేయాల్సింది మల్కాజ్గిరి ప్రజలు తప్ప వాళ్ళు కాదు. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలు ఈ కులము ఆ కులము, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మతము ఆ మతము వెళ్ళలేకుండా ముమ్మాటికి ఈ దఫా మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారే రావాలి, మల్కాజ్గిరిలో ఈటలనే గెలవాలనేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి ప్రజలు కానీ, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కానీ గమనించమని చెప్పి కోరుతున్నారు. మూడోది, ఇవాళ అకారణంగా బేస్లెస్ చర్చలు పెడతారు. ఏదో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలో వస్తే రిజర్వేషన్లు పోతాయనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు మోడీ గారు అధికారం లేదా? 30 ఏళ్ళుగా గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అధికారం లేదా? ఇవాళ భారతీయ జనతా పార్టీ 30 ఏళ్ళుగా అధికారంలో రాష్ట్రంలో రిజర్వేషన్లు గొప్ప కొనసాగుతున్నప్పుడు 10 సంవత్సరాలు ఈ దేశంలో పాలించిన మోడీ గారు ఉన్న కాలంలో రిజర్వేషన్లు గొప్పగా అమలవుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ మోడీ గారు వస్తే రిజర్వేషన్లు పోతాయనేటువంటి ఈ వెకిలి మాటలు ఏదైతుందో దాన్ని చూసి సిగ్గుపడుతున్నారు తెలంగాణ చరిత్ర. ఈ ముఖ్యమంత్రికైనా మనం ఓట్లేసింది ఇంత అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు ప్రజలే అసహించుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల ముందు పదవిగాని హామీలు ఇచ్చి మోసం చేసింది. మళ్ళీ ఇవాళ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఈ రాష్ట్రంలో ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఇలాంటి చర్చలు పెట్టి ఇలా కింది జనాన్ని కన్ఫ్యూజన్లో పెట్టి వాళ్ళు ఓట్లు సంపాదించుకునేటువంటి చిల్లర ప్యాటర్న్ తప్ప ఇంకొకటి. ఇవాళ దీని మీద తప్పకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడిన నాయకులు రాబోయే కాలంలో మూల్యం చెల్లించడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఇవాళ ఈ జాతులకు, ఈ వర్గాలకు అంతో ఇంతో సామాజిక న్యాయం, రాజకీయపరమైన న్యాయం, రిజర్వేషన్లు దక్కుతున్నది. మోడీ గారి తీవ్రంగా ఉన్న విషయాన్ని గమనించమని చెప్పి నేను కోరుతాను. 5 లక్షల మెజార్టీతో గెలుస్తాం. గెలిపిస్తున్నాం.